Welcome to the class, all of you. Today is 36th day, spoken English course, 36th day, and we are learning passive and active and passive voice, isn't it? Active voice and passive voice lo నేను మీకు రూల్ చెప్పాను. సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లోని సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, పాసివ్ యాక్టివ్ వాయిస్ లోని ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. యాక్టివ్ వాయిస్ లో ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. పాసివ్ వాయిస్ లోకి వెళ్ళేసరికి యాక్టివ్ వాయిస్ లోని సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, పాసివ్ వాయిస్ లోని ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది ఆబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ యాక్ట్ చేస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్ట్ చేస్తుంది. ఇది ఒక రూల్. ఇంకా యాక్టివ్ వాయిస్ లో ఏంటంటే సబ్జెక్ట్ డస్, ఇట్ ఈస్ ద డూవర్. ఈ పని సబ్జెక్ట్ పని చేస్తుంది ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో. పాసివ్ వాయిస్ లో ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇది ఫలితాన్ని పొందుతుంది అన్నట్టు. అది ఇక్కడనేమో సబ్జెక్ట్ ఫలితాన్ని పొందుతుంది, ఇది డూవర్. ఇక్కడ ఇది సబ్జెక్ట్ ఫలితాన్ని పొందేది. ఎట్లా ఇక్కడ she will write a letter, she will write what? A letter. She will write a letter. ఆమె లెటర్ రాస్తుంది, ఆమె లెటర్ రాస్తే తర్వాత she will write అంటే ఫ్యూచర్ టెన్స్. she will write అంటే ఇంకా రాయలేదు, ఇంకా will write. ఆమె లెటర్ రాస్తుంది రాస్తుంది, ఇంకా ఫ్యూచర్ రాయలేదు. మరి ఇక్కడ ఏమైంది? ఏ లెటర్ will be written by her. బై హర్ అంటే ఆమె చేత, ఆమె చేత లెటర్ రాయించడం జరుగుతుంది. అవును, ఆమె చేత. ఇక్కడేమో ఆమె లెటర్ రాస్తుంది, మనం ఆమెను ఫోకస్ చేసాం. కానీ ఇక్కడ ఆమె చేత ఏ లెటర్ విల్ బి రిటర్న్, ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్. బై హర్ అనే తర్వాత వచ్చింది. ఫస్ట్ మనం ఇక్కడ ఫోకస్ దేని పై వేస్తున్నాము? లెటర్ పైన. ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్. ఓకేనా? సో this is simple future. Simple future lo subject plus will plus V1 plus object. ikkademo subject plus will plus V plus V3 plus object. will lena shall. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. బాలు విల్ సింగ్ మెనీ సాంగ్స్. బాలు విల్ సింగ్ మెనీ సాంగ్స్. ఇక్కడ ఏ లెటర్ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ మెనీ సాంగ్స్ అనేది ప్లూరల్ అయిపోయింది. చూడండి, బాలు విల్ సింగ్ మెనీ సాంగ్స్. బాలు అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సింగ్ అనేది V1, మెనీ సాంగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు బాలు విల్ సింగ్ మెనీ సాంగ్స్. సో how it is changed into passive voice? Let us see. The subject will change into object will change into subject. So here the object is many songs. So let us start the sentence with many songs. Many songs అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండే అది passive voice వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. many songs will plus be జోడించండి. ఇక్కడ will sing ఉంటే ఇక్కడ will be, ఇక్కడ will తో పాటు బి జోడించి, will తో పాటు బి జోడించి ప్లస్ V3. ఇది సంగ్ అనేది V3. ఇక్కడ V1 ఉన్నది, ఆ V1 పోయి ఇక్కడ V3 అయింది. మెనీ సాంగ్స్ విల్ బి సంగ్ బై బాలు. బాలు అనేది అక్కడ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అక్కడ ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ అక్కడ సబ్జెక్ట్. అయితే ఇంకోటి ఏంటంటే మనం విల్ లేదా షాల్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఐతో పాటు వీతో పాటు షాల్ యూజ్ చేస్తాం. ఐ షాల్, వి షాల్. మిగతా అన్నిటితో పాటు మిగతా హీ, షీ, దే, ఇట్, ఆల్ సింగులర్ అండ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ తో పాటు విల్ యూజ్ చేస్తాం. ఐ షాల్, వి షాల్ యూజ్ చేస్తాం. కానీ మోడర్న్ ఇంగ్లీష్ లో మీకు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మీకు కన్ఫ్యూజ్ అయితే షాల్ ఎక్కడ రాయాలో విల్ ఎక్కడ రాయాలో మీకు కన్ఫ్యూజ్ అయితే వీళ్ళే రాసుకోండి. ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్ లో
విల్ ఏ అన్నిటికీ కరెక్ట్. షాల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం. ఎక్కడ మీకు డౌట్ వచ్చినా షాల్ విల్ రాస్తే అయిపోతుంది. ఐ షాల్, వీ షాల్, యూ షాల్, ఈ షాల్, షీ షాల్, షీ విల్, హీ విల్ అన్నిటికీ విల్ రాసినా వస్తుంది. కానీ అన్నిటికీ షాల్ రాయాలండి. అన్నిటికీ విల్ రాసినా కరెక్టే, కానీ అన్నిటికీ షాల్ రాస్తే కరెక్ట్ రాదు. ఐ షాల్, వీ షాలే కరెక్ట్, మిగతా అన్నిటికీ విల్ రావాలి. ఐకి కూడా విల్ రాయొచ్చు, ఐకి కూడా విల్ రాయొచ్చు, కానీ ఈకి షాల్ రాయొచ్చు అలా అన్నట్టు. సో ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చేంజ్ ఇంటూ పాసివ్. అయితే ఫ్యూచర్ కంటిన్యూషన్ లేదు. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో ఫ్యూచర్ కంటిన్యూషన్ లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్ ప్లస్ విల్ త్రీ కదా సాధారణంగా. షీ విల్ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. షీ ఈ సబ్జెక్ట్, విల్ హ్యావ్ ఏమో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి హెల్పింగ్ వర్బ్, రిటర్న్ ఏమో విల్ త్రీ. ఏ లెటర్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ హియర్. సో ఇప్పుడు ఏ లెటర్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోయింది. అవునా? ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ విల్ హ్యావ్ రిటర్న్ పోయి హ్యావ్ తర్వాత బీన్ వస్తుంది. పర్ఫెక్ట్ సెంటెన్స్ లో పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ లో బీన్ యూజ్ చేస్తాం. బీన్ యూజ్ చేస్తాం. కంటిన్యూషన్ ప్రెసెంట్ కంటిన్యూషన్ కానీ పాస్ట్ కంటిన్యూషన్ కానీ కంటిన్యూషన్ టెన్స్ లోనేమో బిఈఐఎన్జి యూజ్ చేస్తాం. కంటిన్యూషన్ లో ప్రెసెంట్ కంటిన్యూషన్ లో పాస్ట్ కంటిన్యూషన్ లో బీయింగ్ యూజ్ చేస్తాం. కానీ పర్ఫెక్ట్ లో బీన్ యూజ్ చేస్తాం. A letter will have been written by her. A letter will have plus been plus with it. By her అనేది ఏజెంట్. ఓకేనా? ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి. నెక్స్ట్ ఈస్ బాలు will have sung many songs is plural. Many songs. బాలు is singular subject. Will have sung is perfect. Future perfect. Will have is helping verb. Sung is V3. In all perfect tense we use V3. Many songs is subject, object. Now this object will change into subject. Many songs. ఇక్కడ ఆబ్జెక్ట్ పోయి ఇక్కడ సబ్జెక్ట్ అయినా అవునా కదా. ఇక్కడ సబ్జెక్ట్ పోయి ఇక్కడ ఏమైంది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఇదేమో విల్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3. సో మెనీ సాంగ్స్ విల్ హ్యావ్ V3 ఉంటే యాక్టివ్ లో విల్ హ్యావ్ V3 ఉంది. విల్ హ్యావ్ సంగ్ ఉంటే ఇక్కడ విల్ హ్యావ్ సంగ్ ని విల్ హ్యావ్ బీన్ సంగ్, విల్ హ్యావ్ బీన్ సంగ్ బై బాలు. అంటే సింపుల్ ఫ్యూచర్ ని మనము యాక్టివ్ వాయిస్ లో చేంజ్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్ కంటిన్యూషన్ ని మనం చేంజ్ చేయాలి. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని మనము పాసివ్ వాయిస్ గా చేంజ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు మీకు రూల్స్ చెప్పాను. పాసివ్ వాయిస్ చేంజ్ చేయాలంటే సెంటెన్స్ చెప్పాను. ట్రాన్సిటివ్ వర్బ్ మనకు ఉండాలి. ట్రాన్సిటివ్ వర్బ్స్ మన వర్బ్స్ లో యాక్షన్ వర్బ్స్ అన్ని మనం వర్బ్స్ అంటాం కదా. యాక్షన్ వర్బ్సే కాదు, స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా యాక్షన్ వర్డ్. అయితే ఏ వర్బ్స్ అయితే ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయో అవే పాసివ్ వాయిస్ చేంజ్ అవుతుంది. మరి ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి మేడం అని నేను అంటాను. ట్రాన్సిటివ్ వర్బ్ ఇస్ నథింగ్ బట్ ఏ సెంటెన్స్ లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఏ సెంటెన్స్ లో అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో, ఆబ్జెక్ట్ ఉంటేనే అది పాసివ్ వాయిస్ చేంజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ లేకపోతే అది పాసివ్ వాయిస్ చేంజ్ కాదు. సో ఓన్లీ ద transitive sentence, transitive verb is changed into passive voice. Intransitive verbs change కావు. మనకు వర్బ్స్ లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ రెండు ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్. ఏ ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉండదు. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ లేనిది అన్నట్టు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రాదు. అది ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఆ ఇంట్రాన్సిటివ్ వర్బ్ ని, ఆ ఇంట్రాన్సిటివ్ సెంటెన్స్ ని మనం పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలన్నమాట. ఇంకోటి నేను మీకు రూల్స్ చెప్పాను. ప్రెసెంట్ టెన్స్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చేంజ్ అయింది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఉండదు. అదేవిధంగా పాస్ట్ టెన్స్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్,
పాస్ట్ పర్ఫెక్ట్ యాక్టివ్ నుంచి పాసివ్ చేంజ్ అవుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేంజ్ కాదు. అదేవిధంగా ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ చేంజ్ అవుతుంది కానీ ఫ్యూచర్ కంటిన్యూషన్ చేంజ్ కాదు. సింపుల్ ఫ్యూచర్ పాసివ్ వాయిస్లో చేంజ్ అవుతుంది కానీ ఫ్యూచర్ కంటిన్యూషన్ పాసివ్ వాయిస్లో చేంజ్ కాదు. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లో చేంజ్ అవుతుంది కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి చేంజ్ కాదు. ఎందుకంటే వీటి యొక్క స్ట్రక్చర్ వీటికే ఉంది. ఇక్కడ ఈ సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అదేవిధంగా పాసివ్ వాయిస్కి వస్తే సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే ఇప్పుడు ఇది సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అదే పాసివ్ వాయిస్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. Hope you understood. Practice more and more to be perfect. If communication is రావాలంటే you need to talk, you need to converse with your friends. Conversation is must. మీరు ఎంత ఇంగ్లీష్ మాట్లాడితే అంత పర్ఫెక్షన్కి వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఈ రోజు టెన్సెస్ ముగిసిపోయినా రేపటి నుండి ఇంపరేటివ్ సెంటెన్స్ ఎట్లా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ చేంజ్ అవుతుంది, రిక్వెస్ట్ ఎలా చేంజ్ అవుతుంది, కమాండ్ సజెషన్స్ ఎలా చేంజ్ అవుతుంది యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి రేపు నేర్చుకున్నాం. హోప్ యు అండర్స్టూడ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అర్థమైందా?